నమస్తే, నేను ప్రియాంకారావు. ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కీలకమైన అంశం ఏంటి అంటే బడ్జెట్. మరి ఈ బడ్జెట్ కంటే ముందు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. వస్తే ఎన్ని నిమిషాలు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారని నిన్నంతా చర్చ జరిగింది. అనుకున్నట్టే ఆయన వచ్చి పట్టుమని 11 నిమిషాలు లేకుండా వెళ్ళిపోయారు. గవర్నర్ గారి ప్రసంగం అంటే ప్రతి ఒక్కరూ ఆయన ఏం చెప్తారు అనేది వినాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ విపరీతమైన గోల చేస్తూ వాళ్ళని సృష్టించిన అలజడి ఏదైతే ఉందో ఈరోజు చర్చనీయాంశంగా మారింది. అదైపోయింది అనుకుంటే బయటకు వచ్చిన తర్వాత కూడా ప్లకార్డులు పట్టుకొని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, మమ్మల్ని గుర్తించాలి అంటూ కూడా ప్లకార్డులు పట్టుకొని గోల చేశారు. అసలు ఎలా చూడాలి ఈ వైఖరిని? ఈరోజు అసెంబ్లీకి ప్రతిరోజు వెళ్ళి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తారు అని ప్రతి ఒక్కరు అనుకుంటే ఎందుకురా మిమ్మల్ని గెలిపించుకున్నాము అనే స్థాయికి వచ్చేసారని ఇక్కడ ప్రజలు అంటున్న మాటలు ఏంటి, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు, నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఎన్ని నిమిషాలు ఉంటారు అంటే మీరు అన్నారు 11 నిమిషాలు ఉంటే ఆశ్చర్యపోవాల్సింది. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అంటే వచ్చారు, సంతకం పెట్టారు. గవర్నర్ గారు మాట్లాడుతుంటుంటే ఇదేమి పాలన, దౌర్జన్యాలు, ఈ పాలన అని చెప్పేసి నినాదాలు చేస్తూ బయటకు వచ్చి ప్లగార్డులు పట్టుకొని ఎందుకు ఇదంతా చేస్తున్నారు వాళ్ళు? అంటే ముందుగా ఈరోజు బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా వాళ్ళిద్దరు అంటే ఉభయ సభలకు సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఉన్న దాన్ని సభ్యులందరూ అక్కడ హాజరవుతారు. ఉభయ సభల సభ్యుల గురించి గవర్నర్ గారు ప్రసంగం. ఈరోజు మామూలుగా ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు ప్రతి వాళ్ళు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయన్నా లేకపోతే వాళ్ళు వీళ్ళ మీద ఏదన్నా కంప్లైంట్ ఇవ్వాలన్నా అడ్రస్ చేయాల్సింది ఎవరిని? గవర్నర్ గారిని కదా. మరి అలాంటి గవర్నర్ గారు ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే కార్యక్రమంలో తర్వాత మీరు వెళ్ళిపోండి. గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత ఎటు వాయిదా పడింది. గవర్నర్ గారి ప్రసంగం అయిపోయేంత వరకు గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చేసి వీళ్ళు ఇట్లా ఇవ్వట్లేదు, మరి మీరేమన్నా సహాయం చేస్తారా అంటే అది ప్రజలు ఇవ్వాలా? గవర్నర్ గారు శాసనసభాపతి ముఖ్యమంత్రి గారు ఇచ్చేది కాదు. వాళ్ళకి 18 స్థానాలు కనుక వచ్చి ఉన్నట్టయితే ఎవరు అడిగే పని లేకుండానే వచ్చి ఉండేది. అంటే అది ప్రజలు ఇవ్వలేదు, ప్రజలు తిరస్కరించారు. అదే 151 స్థానాలు ఇచ్చిన ఇదే ప్రజలు, అంతకుముందు 67 శాసనసభ్యులు మీకు అందించినటువంటి ఇదే ప్రజలు మీకు 11 స్థానాలకే పరిమితం చేశారు. అంటే మీ పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలు మీ మీద ఎలాంటి కోపంతో మీకు వ్యతిరేకంగా ఓట్లేశారనే విషయాన్ని మర్చిపోయి ఈరోజు కూడా ప్రజల పక్షాన్ని నిలబడకుండా ఇంకా నాకు ప్రత్యేక అంటే నేను ప్రతిపక్ష నాయకుడిగా నన్ను గుర్తించండి అనే దాని మీదే నీతో పాటు 10 మంది శాసనసభ్యులను కూడా శాసనసభకు పంపించకుండా చేస్తున్న విధానం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు గవర్నర్ గారు రేపు పొద్దున ముఖ్యమంత్రి గారి మీద ఫిర్యాదు చేయాలన్నా మిగిలిన వాళ్ళ మీద ఫిర్యాదు చేయాలన్నా ఇదే గవర్నర్ గారి దగ్గర కదా మీరు వెళ్ళాల్సింది. మరి అలాంటి గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా ఈరోజు మీరు ఈ విధంగా అవమానపరిచారు అంటే రాజ్యాంగం పట్ల, రాజ్యాంగబద్ధ పదవుల పట్ల, శాసనసభ పట్ల, గవర్నర్ గారి పట్ల వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది చాలా చోట్ల కూడా. గవర్నర్ గారి ప్రసంగం అప్పుడు పేపర్ల నుంచి నిరసనలు తెలపటం, అసలు ఎలా ప్రజాస్వామ్యం ఎలా వెళ్తుంది, ఎటు వెళ్తుంది, ఎందుకోసం వీళ్ళు ప్రతినిధులుగా అక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినా, శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినా, లేదంటే పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినా, రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినా ఏమని చెప్తారు? అంతరాత్మ సాక్షిగానో లేకపోతే దైవ సాక్షిగానో నేను శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, లేకపోతే పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అంటారు. అలా నియోజకవర్గానికి అని అనరుగా. శాసనసభ్యుడన్నా పార్లమెంట్ సభ్యుడన్నా భారతదేశానికి మొత్తానికి ప్రతినిధులు. పార్లమెంట్ సభ్యుడు అంటే, శాసనసభ్యుడు అంటే రాష్ట్రం మొత్తానికి ప్రతినిధి. ఒక ఎమ్మెల్యే అంటే మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం గురించి చెప్పుకోవాలి తప్ప శాసనసభలో మీరందరూ ఒకటే. ముఖ్యమంత్రి గారైనా శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి గారు అవుతారు. మీరు కూడా అంతే కదా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాతే కదా ముఖ్యమంత్రి అయింది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే గవర్నర్ గారు ప్రసంగం చేశారు కదా. మీరు చెప్పింది వాళ్ళు, మీరు రాసిచ్చింది గవర్నర్ గారు చదువుతారు కదా.
మరి ఆ రోజు గవర్నర్ గారు మాట్లాడింది మీకు వినసొంపుగా ఉంది, ఈరోజు మీకు వినసొంపుగా లేదు. అంటే గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు గోల చేసి సగంలోనే బయటకు వచ్చేసారు. కానీ గవర్నర్ గారు మాటల మీద వీళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు అంటున్నారు. ఎక్కడ మీరు రిలీజ్ చేశారు? మీరు ఈ 18 నెలల్లో, ఈ 19 నెలల్లో మీరు ఏదైతే తప్పులు చేశారో వాటి మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి అని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే స్పష్టంగా ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది వింటేనే కదా సార్ ఆయన ఏం ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఒక ఏజెండా అనేది ఉంది, ఒక అజెండా ఉంది. అంతే. దాని ప్రకారం వాళ్ళు వెళ్తారే తప్ప అక్కడ ఎవరు మాట్లాడారు ఏంటి సమాధానం మనం రాబడదాం, వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారంటే శాసనసభలో కూర్చొని కదా ప్రశ్నించాల్సింది. అదే అంటున్నాను నేను. బయటకు వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటేనే ఎంత పిరికి వాళ్ళు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారిను, సభాపతి గారు అయినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిను, లేదా సభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారిను, ఉపసభాపతిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిను, ఎదురుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిను, లోకేష్ గారిను, లేదంటే అనిత గారిను, ఇలాంటి వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు. ఉమ్, కారణం ఏంటంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అవినీతి, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, వాళ్ళ హయాంలో జరిగినటువంటి హత్యల గురించి వీళ్ళు ప్రస్తావిస్తారు. ఉమ్, సమాధానం ఏం చెప్తారు వాళ్ళు? కాబట్టి ఏదో ఒక వంక కావాలి వాళ్ళకి. ఉమ్, నిజంగా 18 మంది ఉండి ప్రతిపక్ష నేత హోదా వచ్చినా కూడా అతను సభకి వెళ్ళేవాడు కాదు. గమనించుకోండి మీరు, ఉమ్, 18 మంది సభ్యులు వాళ్ళకు వచ్చి ఉండి ప్రతిపక్ష నేత హోదా వచ్చినా కూడా అతను సభకి వెళ్ళేవాడు కాదు. అప్పుడు ఏదో ఒక అంక చెప్పేవాడు, మిగిలిన పంపించేవాడేమో. వాళ్ళని కూడా పంపిడు. ఇప్పుడు అతను ఏందంటే నేనొక్కడనే ఎక్స్పోజ్ కావాలి, నా ద్వారా వీళ్ళు శాసనసభ్యులు అయ్యారు, వీళ్ళెవరు, వీళ్ళకి ఏ అర్హత ఉంది నేను లేకుండా అక్కడికి వెళ్ళటానికి. పోయినసారి కూడా అంతే కదా, అతను సభను వాకౌట్ చేసేసి మిగిలిన ఎవరిని రానివ్వలేదు కదా. చివరి 2 సంవత్సరాలు చిల్లరా పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు. ఉమ్, అంటే ఇక్కడ స్పష్టంగా అతను ఒక్కడే నా ద్వారానే వీళ్ళు గెలిచారు, వీళ్ళదేముంది అని చెప్పి అనుకుంటున్నారు. రేపు పొద్దున ఓట్లు వేయాల్సిన జనం. ఈ 11 మందిలో అతను ఒకరిని తీసేస్తే మిగిలిన 10 మంది పనితీరు గురించి రేపు పొద్దున జనం తీర్పు ఇవ్వాలి. ఇవ్వాలి. ఆల్రెడీ నీ ముఖ్యమంత్రి పనితీరుకి నీకు 140 స్థానాలు తగ్గించారు, అవును. 11 స్థానాలకే పరిమితం చేశారు. ఇప్పుడు ఇలా చేస్తూ ఉంటే రేపు పొద్దున ఆ ఒక్క స్థానం కూడా ఉంటుందా లేదనే అభిప్రాయం ఈరోజు ప్రజల్లో కలుగుతూ ఉంది. ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? ఉమ్, మన సమస్యల గురించి మాట్లాడుకోకుండా ప్రభుత్వం అంతా బాగా చేస్తుందని ఎవరు అనుకోరు, ఎక్కడో ఏదో పొరపాట్లు ఉంటాయి. ఉండకంటే ఏది ఉండదు. ఆ పొరపాట్లని ఎత్తి చూపాల్సింది వాళ్ళని. ఇదిగో మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారు సరిదిద్దుకోమని చెప్పడానికే శాసనసభ్యులు అంటే విపక్షం సభ్యులు ఉంటారు. దాన్ని మర్చిపోయి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే రేపు పొద్దున వీళ్ళు ఏ విధంగా రేపు నియోజకవర్గంలో పర్యటిస్తారు. అందుకనే చూడండి, ఈ మిగిలిన 10 మంది శాసనసభ్యులు కూడా నియోజకవర్గ పర్యటనలు కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి గురించి కావచ్చు, ఎక్కడా పెద్దగా ఏమి ఉండదు. వాళ్ళ సమావేశాలు దానికి సంబంధించిన తప్ప సమస్యల మీద, ప్రజా ప్రయోజనాల గురించో, ఆ నియోజకవర్గానికి రావాల్సినటువంటి నిధుల గురించో, పెండింగ్ ప్రాజెక్టుల గురించో, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల గురించో, వీటి గురించి ఎవరు మాట్లాడట్లేదు అక్కడ. కారణం ఏంటంటే వీళ్ళు మాట్లాడితే ఇవన్నీ బయటకు వస్తాయి. అక్కడ వదిలి అసలు నువ్వు శాసనసభకి వెళ్ళేసి శాసనసభలో మీరు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తే ప్రజలందరూ చూస్తారు కదా, ప్రజలందరూ గమనిస్తారు కదా. మిమ్మల్ని అన్యాయంగా, అక్రమంగా మీ మీద ఏదన్నా చేశారనుకోండి, వాళ్ళు మైకులు కట్ చేయటం, మీకు సమయం ఇవ్వకపోవటం, లేదా వాళ్ళు మూకమ్మడి దాడి ఏదన్నా చేశారనుకోండి, మాటల దాడి, ప్రజలు గమనిస్తారు కదా. ఉమ్, ప్రజలు గమనించేసి ఇదేంటి క్వశ్చన్ చేసేది వాళ్ళే కదా, అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళే కదా, తీర్పు చెప్పేది వాళ్ళే కదా. అంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించరు, ప్రజా తీర్పుని గౌరవించరు. మరి దేన్ని గౌరవిస్తారు? అంటే మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే మీరు శాసనసభలో కూర్చుంటారు, సమస్యల గురించి మాట్లాడతారా? మరి ఆ రోజు సమస్యల గురించి మాట్లాడగా సమస్యలు గాలి వదిలేసినందువల్లే కదా మీకు ఈరోజు 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని బ్యానర్లు పట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని ఉన్నారు. ఆల్రెడీ చెప్పేశారు, స్పీకర్ చెప్పారు, ప్రజలు చెప్పారు, అందరూ చెప్పారు ప్రతిపక్ష హోదా రావాలి అంటే 18 అయినా ఉండాలయ్యా అని. మళ్ళీ బయటకు వచ్చి యథాతథంగా మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ ఏది పలానా దాని మీద చర్చ జరపండి, అదిగో మా రాయలసీమలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా సీమలో దీని మీద చర్చ జరపండి, ఇలాంటివి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, రహదారులకు సంబంధించింది కావచ్చు, ఇప్పుడు ఏదన్నా ఉంది అంటే వాళ్ళ వల్ల వచ్చిన సమస్యలు కదా ఇవి. 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేకపోయినాయే కదా. ఈ రెవెన్యూ ఉన్నాయి, రెవెన్యూ సమాధానం చెప్పడానికి లేదు. వాళ్ళు పెట్టిన కుంపటే కదా. ఏమని అడుగుతారు వాళ్ళు? అందుకనే ఈ దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.